శ్రీ రాధాకృష్ణ పరబ్రహ్మణే నమః. మీరు ఏ రాశిలో పుట్టినా, మీ నక్షత్రం ఏదైనా సరే, మీ జన్మజాతకం ఏ లగ్నానికి సంబంధించిందైనా సరే, అసలు మీ జాతకం ఎంత నీచమైన స్థితిలో ఉన్నా సరే, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, మీరు స్త్రీలైనా సరే పురుషులైనా సరే, ఇప్పుడు నేను చెప్పబోయే మణిని ధరించినట్లయితే వారన్ని సంపదలు పొందడం నిశ్చయం, వారన్ని రకాల సౌఖ్యాలు అనుభవించడం ముమ్మాటికి నిశ్చయం. ఆ మణి ఎక్కడ దొరుకుతుంది, ఆ రత్నాన్ని ఎలా ధరించాలి, దానికి ఉన్నటువంటి నియమములేంటి, అసలు ఈ మణి ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ నేను వివరంగా చెప్తాను. శ్రద్ధగా విని అర్థం చేసుకుని ఆ మణిని ధరించినట్లయితే అన్ని సంపదలు పొందడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎవరైనా ధరించవచ్చు, అందరూ ధరించవలసినటువంటి ముఖ్యమైన మణిది, ముఖ్యమైన రత్నం. సరే, ఈ మణి పేరు చింతామణి. ఏం మణి? చింతామణి. ముందుగా అసలు ఇది ఏమేమి అనుగ్రహిస్తుందో చెప్తా. చింతిత ఫల పరిపోషణ చింతామణి. చింతిత ఫల పరిపోషణ చింతామణి. చింత అంటే ఎప్పుడు ఏదో ఒక దాని గురించి ఆలోచించడం, మానసికంగా దుఃఖిస్తూ ఉండడాన్ని చింత అంటారు. ఈ చింత చాలా ప్రమాదకరమైంది. అంటే చితా దహతి నిర్జీవం, చింతా దహతి జీవనం. చితి జీవం లేని శవాన్ని మాత్రమే కాల్చివేస్తే, ఈ మనస్సులో ఉండే చింత అనేటటువంటిది ప్రాణంతో ఉన్న శరీరాన్ని కూడా దహించి వేస్తుంది. ఈ చింత అంత దుర్మార్గమైంది. ఇటువంటి చింతలన్నీ తీర్చేటటువంటి మణి చింతామణి. చింతిత ఫల అంటే కోరిన కోరికలన్నీ తీరుస్తుంది. పరిపోషణ అంటే బాగా పోషిస్తుంది. అంటే కోరికలు తీరడము, అనుగ్రహించడం ఎలా? చక్కని సంపదలు, శాశ్వతమైన ఐశ్వర్యాది సంపదలను అనుగ్రహిస్తుంది. చింతిత ఫల పరిపోషణ, అటువంటి పొందిన ఫలాల్ని బాగా పోషించేటటువంటి శక్తి సామర్థ్యాలని, అంటే ఆ ఫలములు శాశ్వతంగా అనుభవించడాన్ని కూడా ఇస్తుంది. చింతిత ఫల పరిపోషణ చింతామణి. అయితే ఈ చింతామణి యొక్క ఇంకో లక్షణం ఏంటంటే చిత్తం శిశిరయతు చిత్సుధాధార. ఈ చింతామణిని ధరించినట్లయితే చిత్తంలో అంటే మనస్సులో, బుద్ధిలో, శరీరంలో, ఆలోచనల్లో చల్లటి అమృత బిందువుల్ని కురిపిస్తూ ఉంటుంది. అంటే ఎన్నడూ తరిగిపోని సుఖములను, సంపదలను శాశ్వతంగా అనుభవిస్తాం. అలాగే ఎన్నడూ తరిగిపోయినటువంటి సౌఖ్యాలను మన చిత్తంలో, మనస్సులో, బుద్ధిలో, శరీరంలో ఎప్పుడూ చల్లని అమృతధారలు స్రవిస్తూ ఉంటుంది ఈ చింతామణి. అయితే ఈ చింతామణి ఎక్కడ దొరుకుతుంది అది కూడా చెప్తా. ఎలా తెచ్చుకోవాలి అది కూడా చెప్తా. ఎలా దీన్ని పోషించాలో కూడా చెప్తా. శ్రద్ధగా వినండి, మళ్ళీ చెప్తాను. చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ. చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ. కాంచి నిలయామే. ఎక్కడుంది ఇది? కాంచీపురంలో ఉందిట ఈ చింతామణి. చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ కాంచి నిలయామే. చిరతర సుచరిత సులభ. ఈ కాంచీపురంలో ఉన్నటువంటి చింతామణి ఎవరు? వేరే ఎవ్వరో కాదు, కామాక్షీదేవి. అంటే తన కన్నులతోటి మనందరినీ అనుగ్రహించేటటువంటి జగన్మాత కాంచీపురంలో ఉంది. ఆవిడే చింతామణి. ఆవిడనే మనం ధరించాలి. ఎక్కడ? హృదయంలో. అయితే ఈవిడెవరికి లభిస్తుంది? చిరతర సుచరిత సులభ. నిరంతరం అమ్మవారిని పూజించే వారికి సులభంగా లభిస్తుంది. ఇక్కడ చిరతర సుచరిత అంటే సచ్చరిత్ర కలిగి తపస్సాచరించేవారు అని కూడా అర్థం. ఎంతకాలం? దీర్ఘకాలం పాటు. అంటే నిరంతర తపస్సాచరించే వాళ్ళకి, నిరంతరం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించే వారికి, నిరంతరం భక్తి శ్రద్ధ విశ్వాసంతో అమ్మవారిని స్మరించే వారికి చిరతర సుచరిత సులభ, సులభంగా లభిస్తుంది. అయితే ఎవరు అమ్మవారిని స్మరించగలరు అంటే పూర్వజన్మలో పుణ్యం చేసుకున్న వారు మాత్రమే అమ్మవారిని స్మరించడానికి యోగము ఉన్నటువంటి వారుగా నేను చెప్పాల. ఆదిశంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో మొట్టమొదటి శ్లోకంలో చివరి పాదంలో చెప్పారు. ఏమని? ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. అమ్మవారికి నమస్కరించాలన్నా, స్తుతించాలన్నా, స్మరించాలన్నా సరే పూర్వపుణ్యం లేనివాడు ఎలా స్మరించగలడు అంటే పుణ్య సంపన్నుడు, భాగ్యవంతుడు మాత్రమే అమ్మవారిని స్మరించగలుగుతున్నాడు. వాడు మరింత భాగ్యములను పొందుతున్నాడు, వాడు మరింత సౌఖ్యములను
అనుభవించగలుగుతున్నాడు. ఎప్పుడు? పూర్వజన్మ పుణ్యం ఉండి అమ్మవారిని స్మరించినప్పుడు. ఇప్పుడు ఈ స్ఫురణ మనకున్నప్పుడు ఇప్పుడు మన అమ్మవారిని స్మరించేటటువంటి యోగం మనకుంది అని భావించి ఈవిడని స్మరించాలి. ఎవరిని? జగన్మాతని. ఆవిడ్ని స్మరించే కొద్దీ ఆవిడ హృదయంలో చింతామణిగా ఉంటుంది. కాంచీపురం అంటే మళ్ళీ వెంటనే బస్సు వేసుకుని కంచి వెళ్ళిపోమని కాదు నా ఉద్దేశం. ఆ తల్లిని, ఆ జగన్మాతని హృదయంలో భావించాలి. ఎలా భావిస్తారు? ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాన్నే పదే పదే స్మరించవచ్చు. ఇది మూక పంచశతిలో మూకశంకరులు అనుగ్రహించినటువంటి శ్లోకం. మూకశంకరుల చరిత్ర మనందరికీ తెలుసు కదా. తాంబూలం అమ్మవారిస్తే అది తిని 500 శ్లోకాలు చెప్పాడు ఈ మూక కవి. అది చాలా అద్భుతమైన కథ. భవిష్యత్తులో ఎప్పుడైనా దాని గురించి కూడా వివరంగా చెప్పుకుందాం. ఇప్పుడు ఈ శ్లోకం చూడండి, మళ్ళీ చెప్తాను. మీకు మూక పంచశతి పుస్తకం ఉంటే 3వ శ్లోకం చక్కగా ప్రతినిత్యం స్మరించండి. లేదు రాసుకోండి, విడిగా రాసుకుని రోజు స్మరించండి. లేదు 1-2 సార్లు వింటే సులభంగా అర్థమవుతుంది. అర్ధస్ఫురణతో అమ్మవారిని స్మరించడం కూడా అవుతుంది. అప్పుడు మనస్సు, బుద్ధి, శరీరం అన్నీ అమ్మవారి పాదాల దగ్గర ఉంచి ఈ శ్లోకాన్ని చదువుదాం. చూడండి, మళ్ళీ చెప్తాను, శ్రద్ధగా వినండి. చింతిత ఫలపరిపోషణ చింతామణి రేవ కాంచి నిలయామే చిరతర సుచరిత సులభ చిత్తం శిశిరయతు చిత్సుధాధార. చిత్తం శిశిరయతు చిత్సుధాధార. ఆ జగన్మాత సుధాధారలు అంటే అమృతధారలను, చల్లటి అమృతధారలను మన చిత్తం మీద వర్షిస్తూ ఉంటుందన్నమాట. ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఎన్ని సంపదలైనా పొందొచ్చు, శాశ్వతమైన సంపదలు పొందొచ్చు, నిర్వాణ సుఖములన్నీ అనుభవించవచ్చు. మనకి లలితా శాస్త్రంలో వస్తుంది నిర్వాణ సుఖదాయిని అని. నిర్వాణ సుఖములు అంటే ఎన్నటికీ తరిగిపోని శాశ్వతమైన సుఖములను అనుభవించడాన్ని నిర్వాణ సుఖములు అంటారు. అటువంటి శాశ్వతమైన సుఖం ఏంటి? కేవలం మోక్షం మాత్రమే. కానీ ఈ శ్లోకంలో దేని గురించి చెప్తున్నారు? మూకశంకరులు చింతామణి గురించి చెప్తున్నారు. అంటే ప్రాథమికంగా భవసాగరాన్ని దాటడం కోసం, మానసిక చింతల నుంచి దూరంగా ఉండడం కోసం ఈ శ్లోకం యొక్క ప్రధానమైన లక్ష్యము, ఉద్దేశము. ఇంకా అనేక రకములైన మంత్ర, యంత్ర, తంత్ర రహస్యాలు ఇదే శ్లోకంలో ఉన్నాయి. కానీ అవన్నీ భవిష్యత్తులో చెప్పుకున్నాం. ప్రాథమిక స్థాయిలో ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే కోరిన చింతలన్నీ తీర్చి అమ్మవారు మనలను అమృతధారలతో అభిషేకించడం ఈ శ్లోకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. చక్కగా అమ్మవారిని స్మరించవచ్చు, ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం స్మరించవచ్చు. దానివల్ల అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతాం. కాబట్టి రాశి, నక్షత్రం, లగ్నం, యోగం, కరణం అవన్నీ పక్కన పెట్టి ప్రతినిత్యం అమ్మవారిని అర్చించడం. ఆ అమ్మవారే చింతామణి. ఆ కాంచీ నిలయంలో ఉన్నటువంటి కామాక్షిదేవే చింతామణి. ఆవిడ మనల్ని హృదయంలో ఉంచి ఎల్లప్పుడూ రక్షిస్తుంది. ధరించవలసింది ఎక్కడ? హృదయంలో ధరించాలి ఆ చింతామణిని. అమ్మవారిని ప్రతినిత్యం స్మరించాలి. మీరు శ్రీమాత్రే నమః అన్న ఎదురుగుండా ఉంటుంది, సర్వమంగళ మాంగళ్య అంటే ఎదురుగుండా కనపడుతుంది. ఏ అమ్మవారి నామాన్ని స్మరించినా సరే చక్కగా ఎదురుగుండా కనపడి మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.